హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మనం పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ జాంగో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. సో ఇంతకుముందుకు మీరు ప్రీవియస్ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. ఎందుకంటే జాంగో అనేది ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటుంది. సో మీరు అన్ని వీడియోస్ చూస్తూ రావాలి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రడక్షన్ చెప్పాను, దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పానంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత జాంగోని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇచ్చేయాలి. డైరెక్ట్ ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థం అవ్వదు. సో ప్రీవియస్ వీడియో చూసి ఇది చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు జాంగోలో ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. అలాగే ఫస్ట్ జాంగో ప్రాజెక్ట్ ఇట్లా హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు అది. ఓకే, సో స్టెప్స్ ఏమి ఉంటాయంటే మనము జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ నేమ్ ఇస్తే మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మనము వ్యూస్కి యూఆర్ఎల్స్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నా. నెక్స్ట్ ఒకసారి ప్రీవియస్ వీడియోకు మనం ఒకసారి రీక్యాప్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఎంవిటి ఆర్కిటెక్చర్గా ఉంటుంది కదా, మోడల్ వ్యూ టెంప్లెట్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో ఏమవుతుందంటే యూఆర్ఎల్ అనేది మనకి వ్యూలోకి డేటా అనేది తీసుకొస్తుంది, అంటే రిక్వెస్ట్ అనేది రెస్పాన్సెస్ అనేది తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము యూఆర్ఎల్ వ్యూ మధ్యలోనే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది చేయబోతున్నాము. మోడల్ అండ్ టెంప్లెట్ అనేది తర్వాత చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూఆర్ఎల్కి వ్యూకి ఎట్లా లింకప్స్ ఉంటాయో మనం ఈరోజు చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కామన్ ప్రాబ్లంలోకి వెళ్ళేసేయాలి. కామన్ ప్రాబ్లంలోకి వెళ్ళేసిన తర్వాత సిఎం నేను క్లిక్ చేస్తాను కదా, కామన్ ప్రాబ్లం వస్తుంది. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేయాలో. సో కామన్ ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎన్విరాన్మెంట్లోకి ఎలా నేను వెళ్ళిపోతానో చూడండి. ఇక్కడ నేను ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే ఇది అర్థమవుతుంది. సో ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాను కదా. సో ఎన్విరాన్మెంట్ నేను డెమో అనేది క్రియేట్ చేసుకున్నాను. డెమో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత డెమోలో స్క్రిప్ట్స్ అనేది ఓపెన్ చేస్తాను. స్క్రిప్ట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత యాక్టివేట్ చేసుకుంటాను. నా ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిపోయిన చూడండి, నాకు ఇది ఎన్విరాన్మెంట్ అనేది డెమో ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు చూడండి యాక్టివేట్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ డెమోలో నేను ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకున్నది స్టేట్మెంట్ ఏంటంటే ప్రాజెక్ట్ని ఇక్కడనే క్రియేట్ చేస్తాం. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే కమాండ్ ఏంటి అంటే జాంగో ఇక్కడ అడ్మిన్. ఓకే, అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ ఇచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ ఏం ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా మనది. ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఒకసారి మనకి మళ్ళీ చెప్తాను చూడండి. డెమో ఎన్విరాన్మెంట్ మనము యాక్టివేట్ చేసుకున్న తర్వాత జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అన్ని ఇక్కడ మనం ఓపెన్ చేసాం. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. డెమో అనే మనకి ఇక్కడ డెమో ఉంది కదా, ఇక్కడ మనకి లైబ్రరీస్ ఉన్నాయి, స్క్రిప్ట్స్ ఉన్నాయి, కానీ ప్రాజెక్ట్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసినప్పుడు మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూపిస్తాను మీకు. ఓకే, చూడండి మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఇక్కడ వెళ్ళేసి చూపిస్తాను. ఇక్కడ వెళ్తానంటే ఇంతకుముందుకు మన ఫైల్ ఉంది, అక్కడ వెళ్ళేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇంతకుముందుకు లేకున్నది. సో అది చూసుకొని మనం క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని మనం ఎట్లా ఓపెన్ చేసుకుంటామంటే చేంజ్ డైరెక్టరీ ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు ఉన్నాము. ఉన్న తర్వాత సో మనకి ఇప్పుడు ఏమేమి వచ్చావో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, ఏమేమి వచ్చావో ఇప్పుడు మనం చూద్దాం. ఎలా చూద్దామంటే సపోజు ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది కదా, మనం VS కోడ్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూద్దాం. ఓకే, VS కోడ్లోకి వెళ్ళేసి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని మనకి ప్రాజెక్ట్లో ఏమేమి ఫైల్స్ అనేది జాంగో వాళ్ళు ఫస్ట్ మనకి డిఫాల్ట్గా ప్రొవైడ్ చేశారో ఇప్పుడు మనం అంతా చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రాజెక్టు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎలా అవుతుందో.
ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే విఎస్ కోడ్, ఇది నేను విఎస్ కోడ్లోనే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను కాబట్టి విఎస్ కోడ్ ఐడి మాత్రమే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది కదా, దీన్ని క్లిక్ చేసి నేను ఈ సెలెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రాజెక్ట్ అనేది విఎస్ కోడ్ ఎన్విరాన్మెంట్లో మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనము 1 by 1 చూద్దాము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఏ ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయో. ఓకే, ఏమేమి ఉన్నాయంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ASGI ఒక ఫైల్ వచ్చింది, ఇనిట్ ఫైల్ ఒకటి వచ్చింది, settings.py ఫైల్ ఒకటి వచ్చింది, URLs ఫైల్ ఒకటి వచ్చింది, USGI ఒక ఫైల్ అనేది డిఫాల్ట్గా వాళ్ళు మనకి ఫైల్స్ అనేది మెన్షన్ చేశారు. ఓకే, మెన్షన్ చేశారు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకు manage.py అనేది కూడా ఫైల్ కూడా మనకి వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చేసారు. manage.py అనేది ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ మేనేజ్ చేస్తుంది. సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. అయితే మనకి సెటప్ అనేది ఇలా వాళ్ళు డిఫాల్ట్గా ఇవన్నీ ఫైల్స్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తామో చూద్దాం. ఓకే, సో మనం స్టార్ట్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ స్టార్ట్ ప్రాజెక్ట్, ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే పైథాన్ మేనేజ్, ఇంతకుముందుకు manage.py ఉంది కదా, manage.py రన్ సర్వర్. ఓకే, రన్ సర్వర్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సర్వర్ రన్ అవుతుంది. సర్వర్ రన్ అవుతేనే మనకి వెబ్ పేజ్ అనేది రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. ఓకే, అయితే సర్వర్ ఎలా రన్ చేయాలంటే ఇలా రన్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు నేను రన్ చేసినాక చూపిస్తాను మీకు ఎలా రన్ చేయాలో. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తాను అనుకోండి. ఎంటర్ క్లిక్ చేస్తే నాకు వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారు, మనకి లోకల్ హోస్ట్ అడ్రస్ ఇస్తారు డిజైన్గా వాళ్ళు. ఓకే, చూపిస్తాను అది ఎలా ఇస్తారు. మాకు సర్వర్ అనేది రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత అక్కడ వెళ్ళేసి ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు కదా లోకల్ హోస్ట్. ఈ అడ్రస్ తీసుకొని కాపీ చేసుకొని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ వెళ్ళేసి ఇక్కడ మన వెబ్ బ్రౌజర్లో నేను అది పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి మనం జాంగో ఇన్స్టాల్ చేసుకున్నామని ఇది డిఫాల్ట్ పేజ్ కదా. ఇప్పుడు మన ఓన్గా ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఓన్గా ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అది చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇప్పుడు ఓన్గా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం. మెయిన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి వ్యూ ఫైల్ అనేది లేదు. ఓకే, వ్యూ ఫైల్ అనేది లేదు కాబట్టి మనం వ్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వ్యూ ఫైల్ ఎట్లా క్రియేట్ చేసుకుంటామంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది కదా, న్యూ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ views.py అనే ఫైల్ మనము క్రియేట్ చేస్తాము. views.py అనే ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక వ్యూ రాస్తాము. ఓకే, వ్యూ రాస్తాము. ఇక్కడ మనము views.py అనే ఒక ఫైల్ మనము క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో క్రియేట్ చేసుకున్న తర్వాత views.pyలో మనం ఏం రాస్తామంటే ఎప్పుడైనా సరే కూడా లాజిక్ రాస్తాం. బిజినెస్ లాజిక్ అనేది views.pyలో మాత్రమే రాస్తాము. ఓకే, బిజినెస్ లాజిక్ రాస్తాము. అయితే మనం ఈరోజు ఓన్లీ సింపుల్ చిన్న లాజిక్ రాసేసి అంటే ఇది బేసిక్ డెమో ప్రోగ్రామ్ కాబట్టి చిన్నగా రాస్తాను నేను. ఓకే, ఎలా రాస్తానంటే సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంటుందంటే ఏదైనా సరే కూడా వ్యూస్ అనేది ఏం చేస్తుంది, రెస్పాన్సులు తీసుకుంటుంది. ఓకే, URL నుంచి వచ్చే రెస్పాన్సెస్ తీసుకుంటుంది కదా. సో రెస్పాన్సెస్ తీసుకున్న తర్వాత రెండర్ కూడా అవసరం ఉంటుంది. ఓకే, రెండర్ కూడా అవసరం ఉంటుంది, ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫ్రమ్ మనకి ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి, ఇవి పక్కా మనం నేర్చుకొని ఉండాలి. ఓకే, సో ఫ్రమ్ django.shortcuts అని ఉంటుంది. ఇది ఒకటైతే మనమైతే దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. షార్ట్ కట్స్ ఇవంతా కూడా Djangoలోని మనకి వచ్చి ఉంటాయి, ఇవంతా నో ప్రాబ్లం. ఓకే, ఇంపోర్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే రెండర్ ఇది రెండర్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రమ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే Django.http రెస్పాన్స్గా మనం తీసుకునేది http ఇంపోర్ట్ http రెస్పాన్స్. ఓకే, http రెస్పాన్స్ ఇక్కడ చూసినట్లయితే మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే రెస్పాన్స్ అనేది ఏం తీసుకుంటుంది, వ్యూస్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం రెస్పాన్స్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే జాంగోలో ఏం చేస్తామంటే వ్యూస్లో నేను చెప్పాను కదా ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే బిజినెస్ లాజిక్స్ ఎలా రాస్తామంటే ఇక్కడ ఫంక్షన్స్ రాస్తాము. సో వ్యూస్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ.
ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ ఉంటాయి, నెక్స్ట్ క్లాస్ బేస్డ్ ఉంటాయి. ఓకే, ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ చూసినట్లయితే ఇప్పుడు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తాము, డెఫ్. ఓకే, నేను ఇంట్రడక్షన్లో చెప్పాను మనము జాంగో రావాలంటే తప్పనిసరిగా పైథాన్ రావాలని చెప్పేసి. ఇక్కడ చూడండి మనం పైథాన్ ఫంక్షన్స్ వాడతాం. సపోజ్ ఇక్కడ నేనేం చేస్తాను, ఓమ్ అని తీసుకున్నాను అనుకోండి ఫంక్షన్ నేము. సో రెస్పాన్స్ అనేది ఎలా వస్తాయి, రిక్వెస్ట్ వస్తాయి కదా, యూఆర్ఎల్స్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తాయి కదా. యూఆర్ఎల్ నుంచి రిక్వెస్ట్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రిక్వెస్ట్ అని ఒకటి తీసుకుంటాము. రిక్వెస్ట్ తీసుకుంటుంది ఎప్పుడైనా సరే, వ్యూస్ అనేది రిక్వెస్ట్ తీసుకుంటుంది కాబట్టి రిక్వెస్ట్ అని తీసుకున్నాము. దాని తర్వాత రిటర్న్ చేయాలి. ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి ప్రింట్ రాయకూడదు, రిటర్న్ రాయాలి కదా. రిటర్న్ రాసిన తర్వాత ఏం చేస్తాను, హెచ్టిటిపి రెస్పాన్స్ మనకి రిటర్న్ చేయమని చెప్తున్నాను కదా. హెచ్టిటిపి రెస్పాన్స్ రిటర్న్ చేయమంటున్నాను. ఏం రిటర్న్ చేయమంటున్నాను, ఇక్కడ దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని రాద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాజెక్ట్ అని రాసిన తర్వాత ఇది హెచ్టిటిపి రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, యూఆర్ఎల్స్ నుంచి వస్తుంది. యూఆర్ఎల్స్లో మనం ఇప్పుడు ఇంతవరకు ఏం రాయలేదు. యూఆర్ఎల్స్లో రాయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ యూఆర్ఎల్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంటాయి మనకి యూఆర్ఎల్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. ఓకే, యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి మనం డిఫాల్ట్గా ఇప్పుడు వ్యూస్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. వ్యూస్ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఫ్రమ్ డాట్ వ్యూస్ అంటే డాట్ ఎందుకు ఇస్తామంటే ఎన్ని వ్యూస్ ఉంటే అన్ని వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ అంటే డిఫాల్ట్ అంటే ఇప్పుడు ఇది ఓన్లీ ప్రాజెక్ట్ కదా. తర్వాత యాప్లో ఏమవుతుందంటే ఇక్కడ యాప్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు డాట్ వ్యూస్ అని ఇచ్చేసిన తర్వాత డాట్ వ్యూస్ ఇచ్చిన తర్వాత ఇంపోర్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫంక్షన్ నేమ్ మనకు ఫంక్షన్ మనకు వ్యూస్లో ఫంక్షన్ నేమ్ ఏంటి, ఓమ్ అని ఉంది కదా, ఓమ్ అని ఇక్కడ ఇస్తాను. ఓమ్ ఇచ్చేసినాను కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది, యూఆర్ఎల్స్కి ఇంపోర్ట్ అయిపోయింది కదా. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇదేంటంటే ఇది అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు ఏమనట్లేదు. సో సపరేట్గా మనం ఒక పాత్ క్రియేట్ చేసుకుంటాం. ఏమని క్రియేట్ చేసుకుంటాం అంటే పాత్ దాని తర్వాత ఇక్కడ ఏం స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ కామా ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఓమ్ కదా మన ఫంక్షన్ నేమ్. ఓమ్ ఇచ్చిన తర్వాత నేమ్ ఏమి ఇస్తామంటే ఇక్కడ ఏమైనా ఇచ్చుకోవచ్చు. అయితే నేను ఓమ్ అని ఇస్తాను. ఓమ్ ఇచ్చేసిన తర్వాత ఇక మనకి ఏమవుతుందంటే ఇక్కడ కామాతో సపరేట్ చేయాలి. ఓకే, కామా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ యూఆర్ఎల్స్ వ్యూకి మనకి రిక్వెస్ట్ పంపిస్తుంది కదా. మన ఎంవిటి ఆర్కిటెక్చర్ ప్రకారం ఏమవుతుంది, యూఆర్ఎల్స్ అనేది వ్యూకి పంపిస్తుంది. ఏం పంపిస్తుంది, రిక్వెస్ట్ పంపిస్తుంది. సో ఇక్కడ యూఆర్ఎల్స్ ఉంది కదా, ఇది రిక్వెస్ట్ పంపించినప్పుడు ఎలా వస్తుందంటే ఇక్కడ రిక్వెస్ట్ మనకి హ్యాండిల్ చేస్తుంది. రిక్వెస్ట్ హ్యాండిల్ చేసిన తర్వాత హెచ్టిటిపి రెస్పాన్స్ ఏమిస్తుందంటే దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఇస్తుంది. సో ఇంతవరకు అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఎగ్జిక్యూట్ చేసి చూడాలంటే మనం సర్వర్ అనేది స్టాప్ చేసి మళ్ళీ రన్ చేద్దాము. సర్వర్ స్టాప్ చేసినాక నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. రన్ చేయాలంటే ఏం చేయాలి, పైథాన్ manage.py రన్ సర్వర్. ఓకే, దీని ఎంటర్ క్లిక్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేసినప్పుడు మనకి సర్వర్ అనేది మళ్ళీ రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ రన్ అయింది కదా, మనం అవుట్పుట్ చూద్దాం వెళ్ళేసి. ఇక్కడ మనం రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది డిస్ప్లే అయింది. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది డిస్ప్లే అయింది కదా. ఇక్కడ మనం ఒకసారి కోడింగ్కి ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, వ్యూలో ఉన్నది డిస్ప్లే చేసుకోవాలంటే ఎలా డిస్ప్లే చేసుకుంటాం, యూఆర్ఎల్స్తో యూజ్ చేసుకొని మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. ఓకే, సపోజ్ మనం ఇంకొక ఫంక్షన్ రాసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇంకొక ఫంక్షన్ రాసుకోవాలంటే డెఫ్ అని తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఏమైనా ఫంక్షన్ రాసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ డెమో అనుకున్నాను అనుకోండి. డెమో అనుకున్న తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ అని పాస్ చేస్తాను. రిక్వెస్ట్ అని పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఫంక్షన్ అనేది కూలంతో ఏం చేసి నెక్స్ట్ రిటర్న్ దీన్ని కాపీ చేస్తాను. టైం ఎందుకు వేస్ట్ చేస్తాను. ఓకే, ఇది కాపీ చేసేసి మళ్ళీ ఇది పేజ్ చేస్తాను. పేజ్ చేసిన తర్వాత ఇక్కడ రిటర్న్ అవుతుంది కదా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ ది ఛానల్. ఓకే, ఛానల్ రాశాను కదా. సో ఇప్పుడు ఏమైంది, నేను ఇక్కడ లాజిక్ అనేది రాశాను. ఓకే, లాజిక్ అనేది రాశాను. ఈ డేటా అంతా కూడా ఎక్కడి నుంచి మనకి లింక్అప్ అవుతుందంటే యూఆర్ఎల్స్కి లింక్అప్ అవుతుంది. లింక్అప్ అయినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ మనం పాత్ రాసుకోవాలి. పాత్ ఏం రాసుకుంటాం, ఇప్పుడు పాత్ ఇక్కడ ఏం చేస్తాను, నేను సేమ్ యాస్టీజ్గా ఇలాగే ఇస్తాను. ఇలాగే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కామాతో సపరేషన్ చేసేసి ఇక్కడ ఏం చేస్తాను, డెమో అని తీసుకున్న తర్వాత కామా మళ్ళీ ఇచ్చేసి నేమ్ ఈక్వల్ టు ఇప్పుడు మళ్ళీ డెమో తీసుకుంటాను. డెమో తీసుకున్న తర్వాత మనకి ఏది వచ్చేసింది కదా. సో ఇక్కడ కామా ఇచ్చాను. ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు చూపిస్తుందంటే మనం నేమ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి డెమో అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఎలిమినేట్ అయిపోతుంది చూడండి. సో ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, మనకు వ్యూస్లో నుంచి ఇక్కడ వ్యూస్లో లాజిక్ రాసుకుంటాము.
కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వ్యూస్ యూఆర్ఎల్స్ అంటే ఇక్కడ వ్యూస్లో మనకు లాజిక్ రాసుకుంటాం. వ్యూస్లో లాజిక్ రాసుకున్న తర్వాత ఈ వ్యూస్ ఒక ఫంక్షన్ నేమ్ అనేది మనము ఇక్కడ యూఆర్ఎల్స్లోకి పాస్ తీయాలి. ఓకే, యూఆర్ఎల్స్ ద్వారానే మనము యూజర్ అనేవాడు చూస్తాడు. ఓకే, యూఆర్ఎల్స్ చూస్తాడు కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ తీసుకుంటాం. ఓకే, కామాతో సపరేషన్ చేయాలి, కామా మర్చిపోకూడదు. మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఒకసారి మనము సర్వర్ అనేది క్లోజ్ చేయాలంటే ఏం చేయాలంటే కంట్రోల్ బ్రేక్ అని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే సర్వర్ అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ python manage.py రన్ సర్వర్ అని క్లిక్ చేస్తే మనకి సర్వర్ అనేది మళ్ళీ రన్ అవుతుంది. సో మనము చెక్ చేస్తూ ఉండాలి సర్వర్ అనేది రన్ అవుతుందా లేదా అనేసి. ఓకే, రన్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏమి డిస్ప్లే అవ్వలేదు, ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం లొకేషన్ అనేది ఎలా ఇచ్చాము, సేమ్ ఇచ్చాము. ఓకే, సేమ్ ఇచ్చాము. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తాను, చేంజ్ చేస్తాను. సేమ్ ఇస్తే ఏది డిస్ప్లే కావాలో ఫస్ట్ ఇది డిస్ప్లే అయింది. సెకండ్ ఇక్కడ నేను ఇక్కడ సేమ్ ఇవ్వకుండా చేంజ్ చేస్తాను. చూడండి, డెమో ఇక్కడ స్లాష్ అని ఇచ్చినట్లయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇప్పుడు రన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ స్లాష్ ఓకే స్లాష్ డెమో అని ఇస్తాను. డెమో ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అని వచ్చింది. ఓకే, సో మనం ఇక్కడ ఎలా పాస్ చేస్తే అక్కడ అలా రిటర్న్ అవుతుంది. సో ఇది మనము ఏం పాస్ చేయలేదు కాబట్టి ఇది డిఫాల్ట్గా తీసుకుంది. ఓకే, ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ డెమోని ఇచ్చాం కాబట్టి ఇట్లా స్లాష్ ఇచ్చాం కాబట్టి డెమో స్లాష్లోనే మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇలా ఉంటుంది. వ్యూస్కి ఇప్పుడు మనం వ్యూస్లో ఏం రాస్తామంటే టోటల్గా బిజినెస్ లాజిక్ రాస్తాము. ఓకే, బిజినెస్ లాజిక్స్ రాస్తాము. రాసింది ఏం చేస్తామంటే యూఆర్ఎల్స్ నుంచి మనకి రెస్పాన్సెస్ అనేది ఇక్కడ రెస్పాన్సెస్ అనేది మనం పంపిస్తే ఏమవుతుందంటే ఇక్కడ రిక్వెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్గా డేటా అనేది పంపిస్తుంది. సో యూజర్ అనేవాడు యూఆర్ఎల్స్తో మనకి డేటా అనేది పంపిస్తే వ్యూస్ అనేది మనకి అది యాక్సెస్ చేసుకొని ఎక్కడి నుంచి అంటే సపోజ్ డేటాబేస్ నుంచి తీసుకొని మనకి యాక్సెస్ చేసుకొని మళ్ళీ యూఆర్ఎల్స్ నుంచి మనకి టెంప్లెట్స్కి పంపిస్తుంది. ఓకే, ఇది వ్యూస్కి యూఆర్ఎల్స్కి లింకప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మనము ఇక్కడ ఏ ఫంక్షన్స్ రాసుకున్నా కూడా మనం ఏం చేయాలి, యూఆర్ఎల్స్కి వచ్చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం పాత్ రాసుకోవాలి. పాత్ రాసుకుంటే ఈ పాత్ అనేది ఇక్కడ ఉంటుందంటే ఈ పాత్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ పాత్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది మెయిన్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది ఫస్ట్ జాంగో ప్రాజెక్ట్. ఇది మనం ఒకసారి ఓవరాల్గా చూసినట్లయితే ఏం చేసాము ఈరోజు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ అని తీసుకొని ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకున్న తర్వాత manage.py రన్ సర్వర్ క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఏం చేసాము, మనం ఇక్కడ ఈ ఎన్వైరన్మెంట్కి వచ్చేసిన తర్వాత మనకి వ్యూస్ అనే ఫైల్ అసలు లేకున్నప్పుడు మనం ఏం చేసాము, views.py అనే ఫైల్ తీసుకున్న తర్వాత views.pyలో ఏం చేసామంటే ఇక్కడ మనము ఇదైతే ఇంపోర్ట్ ఈ రెండర్ అనేది మనం యూజ్ చేయలేదు, మనం ఫర్దర్గా యూజ్ చేస్తాము రెండర్ అని, దాని గురించి చెప్తాను. రెండర్ అంటే ఏంటో కూడా తర్వాత చెప్తాను. సో ఇది తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ జాంగో HTTP రెస్పాన్స్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రెస్పాన్స్ ఎలా ఇస్తుందో చూడడం కోసం ఈ టెస్టింగ్ కోసం చూసాము. తర్వాత యూఆర్ఎల్స్ వచ్చిన రిక్వెస్ట్ అనేది ఇక్కడ పాస్ అయిన తర్వాత మనకి రెస్పాన్స్ అనేది మళ్ళీ యూఆర్ఎల్స్కి పాస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ రాసుకున్న ఫంక్షన్స్ వ్యూస్లోనే రాస్తాము. ఫంక్షన్స్ ఎక్కడ రాయాము. ఓకే, వ్యూస్లో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒకటి ఫంక్షన్ బేస్డ్ వ్యూస్, ఇంకోటి క్లాస్ బేస్డ్ వ్యూస్. ఓకే, క్లాస్ బేస్డ్ వ్యూస్ కూడా మనం క్లాస్ తీసుకొని రాసుకుంటాము, ఆ తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే ఫంక్షన్ బేస్డ్ చూద్దాము. ఫంక్షన్ బేస్డ్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఫంక్షన్ బేస్డ్ ఇక్కడ రాసాము, యూఆర్ఎల్స్కి వచ్చి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము లొకేషన్ అనేది పాస్ చేసాము. ఇక్కడ డెమో అని తీసుకుంటే డెమో అని అక్కడ రాయాలి, ఏది రాసుకుంటే అది రాసుకోవాలి. ఏమి పాస్ చేయకుంటే మనకి ఏమవుతుందంటే అది డిఫాల్ట్గా ఉంటుంది, డిఫాల్ట్ హోమ్ పేజ్ లాగా ఉంటుంది. ఓకే, ఇదేంటి కామాతో సపరేట్ చేయాలి. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్, జాంగో ఫస్ట్ ప్రాజెక్ట్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఓకే, మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోస్ చేస్తాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.